ఈవినింగ్ చూద్దాం. సరే, ఓకే. అక్కి, అమ్మతో పాటు నువ్వు గుడికి వెళ్లాల్సింది కదా. రవి వస్తే తనతో పాటు కలిసి వెళ్దామని వెయిట్ చేస్తున్నా అన్నయ్య. రవి ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు. అదిగో వచ్చేసాడు. నీకోసమే ఇందాకటి నుంచి వెయిటింగ్ రవి. ఎందుకు? గుడికి వెళ్ళాలి రవి. అమ్మాయితో పూజకి ఏర్పాట్లు చేపిస్తుందంట, మనల్ని కూడా రమ్మంది. నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యరా. పూజలు పునస్కారాలు చేసేంత టైం లేదు, ముందు బయలుదేరు. ఏమంటున్నావు రవి? ఎక్కడికి? మన ఇంటికి. పండగ కూడా అయిపోయింది కదా, ఇంకా ఇక్కడేం పని? పద, మన ఇంటికి వెళదాం. అదేంటి ఉన్న పొలంగా తనని తీసుకెళ్తానంటావేంటి? తన ఎక్కడికి రాదు, ఇక్కడే ఉంటుంది. అంటే నన్ను ఎల్లరిక పల్లుడిగా ఇక్కడే పడుండమంటారా? వర్ధన్ కుటుంబం ఇంటల్లుడి గౌరవం పెంచుతుందే కానీ తగ్గించదు. తనెప్పుడైనా అత్తారింటికి వెళ్లాల్సిందే, కానీ దానికి ఒక సమయం సందర్భం ఉండాలి కదా. అన్నయ్య ప్లీజ్, మీరిద్దరూ ఆర్గ్యూ చేసుకోకండి. రవితో నేను మాట్లాడతాను. ఏంటి రవి ఇది? సడన్ గా ఏమైంది నీకు? సడన్ గా ఏం లేదు, ఎప్పటి నుంచో నేను ఇక్కడ ఉండలేను, మా ఇంటికి వెళదామని చెప్తూనే ఉన్నాను కదా, మళ్ళీ ఏం చెప్పాలి? సడన్ గా అంటావేంటి? మంచి రోజు చూసి పంపిస్తానని చెప్తున్నాను కదా రవి, ఎందుకు దీన్ని అనవసరంగా ఇష్యూ చేస్తున్నావు? అభయ్, ఇంటల్లుడి మీద అంత దురుసుగా మాట్లాడడం మంచిది కాదు. చూడండి ఫ్రెండ్, అక్కీని ఇప్పటికిప్పుడు తనతో ఇంటికి తీసుకెళ్తానని మొండిగా ప్రవర్తిస్తున్నాడు. నా భార్య నాతో పాటు తీసుకెళ్తానంటే మధ్యలో మీ ఆర్గ్యుమెంట్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. రవి, నువ్వు అక్కీని ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావో మాకు తెలుసు. ఈరోజు కాకపోతే రేపైనా అక్కీ మీ ఇంటికి రావాల్సిందే. కాకపోతే పెళ్ళైన ఆడపిల్ల ఏ రోజు పడితే ఆ రోజు అత్తారింట్లో అడుగు పెట్టకూడదు. పైగా తనని మేము ఒట్టి చేతులతో పంపకూడదు. చీర సారే మంచి మర్యాద అన్నీ చూడ్డానికి గౌరీ గారింట్లో లేరు. సో ఇది సమయం సందర్భం కాదు, కొద్ది రోజులు ఓపిక పట్టు. మీకేం ఓపికగా ఉండమంటారు, కానీ ఇక్కడ ఉండే కొద్ది అవమానాలే. పైకి కనపడరు కానీ నన్ను చీప్గానే చూస్తారు. అందుకే నా ఇంటికి నేను వెళ్తాను, నా పెళ్ళాన్ని నాతో తీసుకెళ్తాను, అంతే. ఇంకెంతసేపు మౌనంగా ఉంటావు రవి? మాట్లాడవేంటి రవి? సమాధానం చెప్పు. అక్కడ అందరి ముందు నిలదీస్తే నీకే పరువు తక్కువ అని మౌనంగా ఉన్నాను, కానీ నువ్వింత మొండిగా ఇప్పటికిప్పుడు ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలియాలి రవి. మాట్లాడు. ఏం మాట్లాడాలి? నాకు మీ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు, అందుకే తీసుకొచ్చాను, అంతే. నీకు నాతో రావటం ఇష్టం లేకపోతే అక్కడే ఉండిపోవాల్సిందే. ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావు? దీనికి విలువిచ్చి నీ మాటకి గౌరవం ఇచ్చి వచ్చాను రవి. నేను వర్ధన్ కుటుంబ ఆడపిల్లను రవి. బంధాల విలువ నాకు తెలుసు. మా అమ్మ భర్త అనే స్థానానికి ఎంత విలువిచ్చేదో, ఎంత గౌరవం ఇచ్చేదో నేను చూశాను. మరి అనురాధ ఆర్యవర్ధన్ల కూతురై ఉండి ఆ విలువల్ని గౌరవాలని నేను వదిలేలేను కదా. నువ్వు నన్ను ఇంటికి తీసుకురావడం ప్రాబ్లం కాదు రవి, పైగా ఇదే నా ఇల్లు. కానీ తీసుకొచ్చిన విధానం కరెక్ట్ కాదు. నేను నీలో ఏ క్వాలిటీస్ అయితే చూసి ఇష్టపడ్డానో అవి ఇప్పుడు కనిపించడం లేదు రవి. నువ్వు ఆ రవిలా లేవు. నేను ఇష్టపడిన రవి నా ఇష్టాలకు అభిప్రాయాలకు ఎంతో విలువిచ్చేవాడు.
నాకు బాధ కలగకుండా చూసుకునేవాడు. ఇప్పుడు ఇప్పుడు నా ఎదురుగా ఉన్న రవి నా బాధకి కారణం అవుతున్నాడు. నేనిది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు రవి. నువ్విలా మారిపోయేంత తప్పు నేనేం చేశాను రవి? పోనీ నా కుటుంబం నీకేం తక్కువ చేసింది? ఇంటి అల్లుడిగా అన్ని మర్యాదలు చేశారు. వాళ్ళకి ఇదే నన్ను ఇచ్చే గౌరవం? ఇలా నన్ను ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి వాళ్ళని బాధ పెట్టడమే నీ సంస్కారమా? సంస్కారం గురించి ఇప్పుడు మాట్లాడొద్దకి. మరింకేం మాట్లాడాలి రవి నేను? నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడుగుతున్నాను. దానికి సమాధానం లేదు. ఏం సమాధానం చెప్పాలి నీకు? తీసుకొచ్చాను, ఇక అంతకన్నా ఏం మాట్లాడాలి నీతో? అలా కాదు రవి, దానికి ఒక రీజన్ ఉండాలి కదా. రీజన్ లేదు, ఏం లేదు. నాకిప్పుడు మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు. నన్ను విసిగించుకో. విసిగిస్తున్నానా? ఎందుకు విసిగిస్తున్నాను రవి? ఏమని విసిగి